Hello everyone, welcome back to the course Quantum Technologies using Qiskit. మనం ప్రీవియస్ క్లాసెస్లో డాష్ అండ్ డాష్ యోషా అల్గోరిథమ్స్ గురించి చెప్పుకున్నాం. డాష్ అల్గోరిథంలో మనం ఒక ఫంక్షన్ అనేది అది కాన్స్టెంటా లేకపోతే బ్యాలెన్స్డ్ ఫంక్షనా అని డిటర్మైన్ చేయడానికి వాడతాం. అదే డాష్ యోషా అల్గోరిథం అనేది ఒక మల్టిపుల్ ఇన్పుట్ బిట్స్ ఉన్న ఫంక్షన్ కాన్స్టెంటా లేకపోతే బ్యాలెన్స్డా అనేది డిటర్మైన్ చేయడానికి వాడతాం. ఈ రెండిటి తర్వాత వచ్చిన అల్గోరిథమే బెర్న్‌స్టీన్-వజ్రాని అల్గోరిథం. బెర్న్‌స్టీన్-వజ్రాని అల్గోరిథంని ఉమేష్ వజ్రాని అండ్ ఈథన్ బెర్న్‌స్టీన్ 1993లో ప్రపోజ్ చేశారు. బెర్న్‌స్టీన్-వజ్రాని అల్గోరిథం క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ అల్గోరిథమ్స్. ఇది డాష్ అల్గోరిథం అండ్ డాష్-యోషా అల్గోరిథం తర్వాత వచ్చింది. యాస్ యూ ఆల్రెడీ నో, డాష్‌లో మనం ఫంక్షన్ డిటర్మైన్ చేస్తాము. డాష్-యోషాలో మల్టిపుల్ ఇన్పుట్ బిట్స్ ఉన్న ఫంక్షన్‌ని డిటర్మైన్ చేస్తాం. కానీ బెర్న్‌స్టీన్-వజ్రాని అల్గోరిథం యొక్క ఆబ్జెక్టివ్ వేరే. వాట్ డస్ ఇట్ డూ? ఇక్కడ మనం ఫంక్షన్ కేటగరీ బ్యాలెన్స్‌డా, కాన్స్టెంటా అనేది డిటర్మైన్ చేయము. ఇక్కడ ఫంక్షన్ లోపల ఏదైతే వాల్యూ ఉంటుందో, హిడెన్‌గా ఉన్న వాల్యూ, దానిని మనం ఒక సీక్రెట్ బిట్ స్ట్రింగ్ అనుకుంటే దానిని మనం ఇక్కడ కనుక్కుంటాం. ఇదే క్లాసికల్ కంప్యూటర్ చేయాలి అంటే ఇట్ టేక్స్ మల్టిపుల్ క్వెరీస్. అదే క్వాంటమ్ కంప్యూటర్ ఒక్క క్వెరీతో ఒరాకిల్‌ని యూజ్ చేసి బిట్ వాల్యూ అనేది కనుక్కుంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే వాట్ డస్ బెర్న్‌స్టీన్-వజ్రాని అల్గోరిథం డూ? ఇట్ రికవర్స్ అ హిడెన్ బిట్ స్ట్రింగ్ అండ్ దెన్ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్. ఎందుకని సిగ్నిఫికెంట్? మనకి క్లాసికల్‌కి అండ్ క్వాంటమ్ కంప్యూటర్‌కి ఉన్న క్వెరీ కాంప్లెక్సిటీని క్లియర్‌గా డిఫైన్ చేస్తుంది. సో, బెర్న్‌స్టీన్-వజ్రాని అల్గోరిథం వచ్చేటప్పటికి డాష్ అండ్ డాష్-యోషా అల్గోరిథమ్స్‌లో వాడిన ప్రిన్సిపల్స్‌తో పాటు ఇంకొక ఆబ్జెక్టివ్ కోసం వర్క్ చేస్తుంది. ఇందులో ఎంఫసైజ్ అయ్యే పాయింట్స్ ఏంటి అంటే క్వాంటమ్ పారలలిజం, ఇంటర్ఫియరెన్స్, మల్టీ క్యూబిట్ సూపర్‌పొజిషన్, ఒరాకిల్ బేస్డ్ కంప్యూటేషన్, హిడెన్ స్ట్రింగ్ ఎక్స్ట్రాక్షన్ అండ్ క్వాంటమ్ క్వెరీ కాంప్లెక్సిటీ. సో, క్వాంటమ్ పారలలిజం అంటే మల్టిపుల్ ఇన్పుట్స్‌ని ఒకేసారి ప్రాసెస్ చేయగలగడం అండ్ సూపర్‌పొజిషన్ మల్టిపుల్ పాసిబిలిటీస్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం, ఇంటర్ఫియరెన్స్ కరెక్ట్ ఆన్సర్స్ యొక్క ప్రాబబిలిటీస్‌ని యాంప్లిఫై చేయడం, మల్టీ క్యూబిట్ సూపర్‌పొజిషన్ మల్టిపుల్ క్యూబిట్స్‌కి సూపర్‌పొజిషన్. థాట్ మీన్స్ ఎన్నైతే పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం, ఒరాకిల్‌ని యూజ్ చేసుకొని కంప్యూట్ చేయడం, ఏదైతే హిడెన్ స్ట్రింగ్ ఉందో ఒరాకిల్‌లో దానిని ఎక్స్ట్రాక్ట్ చేయడం అండ్ ఒకే ఒక్క క్వెరీతో ఈ హిడెన్ స్ట్రింగ్‌ని కనుక్కోవడం. ఇవన్నీ ప్రిన్సిపల్‌తో వర్క్ అవ్వడం వలన క్వాంటమ్ కంప్యూటింగ్‌లో బెర్న్‌స్టీన్-వజ్రాని అల్గోరిథంని ఒక ఫౌండేషనల్ అల్గోరిథంలా కన్సిడర్ చేస్తారు. డాష్ అండ్ డాష్-యోషా అల్గోరిథమ్స్‌లో కలిపి బెర్న్‌స్టీన్-వజ్రాని అల్గోరిథం ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ ఎ ఫౌండేషనల్ అల్గోరిథం. సో, మనం ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని కన్సిడర్ చేస్తే మన దగ్గర ఒక హిడెన్ బిట్ స్ట్రింగ్ ఉంది. లెట్ us జస్ట్ సే దాని వాల్యూ 1011 ఆర్ s is equals to 110 ఆర్ s is equals to 1110 ఆర్ 111000. ఈ స్ట్రింగ్ అనేది మనకి డైరెక్ట్‌గా ఇవ్వరు. అది ఎక్కడుంటుంది? ఒరాకిల్‌లో సీక్రెట్‌గా ఉంటుంది. అండ్ బెర్న్‌స్టీన్-వజ్రాని అల్గోరిథం యొక్క ఆబ్జెక్టివ్ ఆ హిడెన్ స్ట్రింగ్‌ని మొత్తం తెలుసుకోవడం. అంటే మనం ఇందాక అనుకున్నట్టు s=110 అయితే s=1 అని ఫస్ట్ బిట్‌ని కనుక్కోవడం కాదు. ఇండివిడ్యుయల్‌గా సెకండ్ బిట్‌ని కనుక్కోవడం కూడా కాదు. కంప్లీట్‌గా ఆ స్ట్రింగ్ లెంత్ n అనుకుంటే
ఎన్ బిట్ వాల్యూస్ అన్నీ మనకి తెలియాలి. సో, అదే మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం సమ్ హిడెన్ స్ట్రింగ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 1011 తీసుకున్నాం అనుకోండి. మనం ఏదైతే ఆన్సర్‌ని గెస్ చేస్తామో, దట్ ఈస్ కంప్యూటర్ ఏదైతే ఆన్సర్‌ని జనరేట్ చేస్తుందో, ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 1011. ఒరాకిల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనే క్వెషన్ దగ్గరికి మనం వస్తే, ఒరాకిల్ ఫంక్షన్‌ని మనం ఇలా రాస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎస్ అండ్ ఎక్స్ మాడ్యులో 2. దీనిని ఒరాకిల్ ఫంక్షన్‌ని మనం ఇలా డిఫైన్ చేస్తాము. ఇది ఒక ఇంపార్టెంట్ ఎక్స్‌ప్రెషన్. లెట్ us అండర్‌స్టాండ్ థిస్. సో, దీన్ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి మనం ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకొని హిడెన్ స్ట్రింగ్ s వాల్యూ 101 తీసుకున్నాం అనుకో. సో, అక్కడ మనం ఏం చేస్తాము? x వాల్యూ 110 వచ్చింది. వాట్ డు వి డు? ఏవైతే వాల్యూస్ వచ్చినాయో వాటికి కరెస్పాండింగ్ వాల్యూస్ అనేవి మల్టిప్లై చేస్తాం. డాట్ ప్రొడక్ట్. అంటే x వాల్యూ అనేది 110 అనుకోండి. s అండ్ sలో ఉన్న ఫస్ట్ బిట్‌ని xలో ఫస్ట్ బిట్‌తో మల్టిప్లై చేస్తాము. సెకండ్ బిట్‌ని సెకండ్ బిట్‌తో మల్టిప్లై చేస్తాం. థర్డ్ బిట్‌ని థర్డ్ బిట్‌తో మల్టిప్లై చేస్తాం. అండ్ దెన్ వాటన్నిటిని సమ్ చేస్తాం. సో, మనం ఇక్కడ x వాల్యూ 110 తీసుకొని ఉండుంటే మనకి డాట్ ప్రొడక్ట్ ఆఫ్ s అండ్ x అనేది 1 వచ్చేది. సో, ఇప్పుడు దానికి 1 మాడ్యులో 2 చేస్తే మనకప్పుడు వాల్యూ ఎంతొస్తుంది? 0 వస్తుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది 0 అవుతుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే ఆర్డినరీ అడిషన్ కాదు. ఫైనల్ ఆన్సర్‌ని 2తో డివైడ్ చేసి రిమైండర్‌ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. మనం జనరల్‌గా చెప్పుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ఏదైతే ఎక్స్‌ఆర్ ఆపరేషన్ మనం పెర్ఫార్మ్ చేస్తామో అది బోత్ ఆర్ సిమిలర్. అందుకని సిమిలర్ అనే పదానికంటే ఈక్వివాలెంట్ అనే పదం బెటర్. సో, ద XOR operation in quantum computing is equivalent to this formula. సో, మనం రిప్రజెంట్ చేసేటప్పుడు we can consider it as S XOR X. If you can see multiple textbooksలో బెర్న్‌స్టీన్-వెజర్ అనే అల్గోరిథంకి ఫంక్షన్ వాల్యూ f of x is equals to S XOR X అని ఇస్తారు. సో, ద హోల్ అల్గోరిథం ఏదైతే అల్గోరిథం ఉందో బెర్న్‌స్టీన్-వెజర్ అని ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దిస్ వెరీ ఫంక్షన్. సో, మన ఆబ్జెక్టివ్ ఏంటి? సో, ఏదైతే మనం ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకొని హిడెన్ స్ట్రింగ్స్ s ఈజ్ ఈక్వల్స్ టు 101 తీసుకున్నామో, ఇక్కడ అవుట్‌పుట్ పారిటీ of the input bits selected by the positions where s has 1. S వాల్యూ ఎక్కడైతే 1 అని ఉందో, ఆ ఇన్పుట్ బిట్స్ అనేవి ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటాం? అవుట్‌పుట్ పారిటీ కింద సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ఇస్ డిటర్మైనింగ్ ద హిడెన్ స్ట్రింగ్. ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఒరాకిల్ డస్ నాట్ నీడ్ టు బి నోన్. ఓన్లీ ద హిడెన్ స్ట్రింగ్ ఎస్ ఇస్ రిక్వైర్డ్. సో, మన ఒరాకిల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? అందులో ఏదైతే ప్రాసెస్ జరుగుతుంది అదంతా మనకి అనవసరం. బెర్న్‌స్టీన్-వెజర్ అనే అల్గోరిథంలో our main objective is to find the hidden string s. ఇప్పుడు క్లాసికల్ సొల్యూషన్. ఇప్పుడు ఫంక్షన్‌కి లెట్ us consider it has n ఇన్పుట్ బిట్స్. క్లాసికల్ అల్గోరిథంలో to determine all the n bits of s is equals to లెంగ్త్ n ఉన్న స్ట్రింగ్‌ని తీసుకుంటే క్లాసికల్ కంప్యూటర్ అనేది
ఎన్నైతే బిట్స్ ఉన్నాయో అవి అన్నీ ఫైండ్ ఔట్ చేయడానికి n నెంబర్ ఆఫ్ ఎవల్యూషన్స్ అనేది తీసుకుంటుంది. So querying the function with the standard basis strings, each containing a single one in one position and zero elsewhere, reveals exactly one bit of S per query. So మనం క్లాసికల్ కంప్యూటర్తో యూజ్ చేసినప్పుడు S is equals to ఎంత లెంత్ ఉన్న స్ట్రింగ్ అయినా మనం ఒక్కొక్క బిట్ వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఎందుకని? డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు ఆ ఒక్క ఇప్పుడు లెట్ అస్ కన్సిడర్ దిస్ x ఈస్ ఈక్వల్స్ టు 001 కన్సిడర్ చేసామనుకోండి. అప్పుడు s వాల్యూ అనేది ఓన్లీ లాస్ట్ బిట్ వాల్యూ మాత్రమే తెలుస్తుంది మనకి. ఎందుకని? డాట్ ప్రొడక్ట్‌లో అదొక్కటే ఐసోలేట్ అయ్యి ఉంటుంది. zeros are cancelled out. So there is no shortcut. Each query can reveal at most one new bit of information about S. అంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క S వాల్యూ మాత్రమే ఫైండ్ ఔట్ చేయగలుగుతాం. A classical deterministic algorithm requires three evolutions to determine all three bits of S using 100 and 010 and 001. సో 3 బిట్స్ ఆఫ్ S మనం కనుక్కోవాలి అంటే మనకి 3 ఎవల్యూషన్స్ పడతాయి. Let us get to the quantum solution. బెర్న్‌స్టీన్-మజ్రాని అల్గోరిథంలో ఏదైతే హిడెన్ స్ట్రింగ్ ఉందో, that hidden string is generated or found out by using one query evaluation or one oracle evaluation. సో మనకి n వాల్యూ 2 ఉన్నా, 10 ఉన్నా, 100 ఉన్నా మనకి అవసరం లేదు. మనకి కావాల్సింది ఒకే ఒక్క ఒరాకిల్ ఎవల్యూషన్. సో క్లాసికల్ కంప్యూటర్స్‌లో ఏమవుతుంది అంటే ద నంబర్ ఆఫ్ క్వెరీ కౌంట్స్ అనేది లీనియర్‌గా పెరుగుతూ వెళ్తాయి. సో దాని కాంప్లెక్సిటీ O ఆఫ్ nగా ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? క్లాసికల్ కంప్యూటర్ ఒకేసారి ఒక ఇన్పుట్ మాత్రమే ఎవాల్యుయేట్ చేయగలదు. ఇట్ కాంట్ ఎవాల్యుయేట్ పారలెల్‌లీ. సో అందుకని మనకి మల్టిపుల్ క్వెరీస్ అవసరం. సో క్లాసికల్‌లో n క్వెరీస్ ఎందుకు కావాలి అంటే ఒక్కొక్క బిట్‌కి ఒక్కొక్క క్వెరీ రాస్తా ఉంటాం. సో ఇట్స్ టైమ్ కాంప్లెక్సిటీ ఈస్ O ఆఫ్ n. వెన్ ఇట్ కమ్స్ టు క్వాంటమ్ సొల్యూషన్ ఇక్కడ ఏం జరుగుతుంది? క్వాంటమ్ కంప్యూటర్‌లో అన్ని పాసిబుల్ ఇన్పుట్స్‌ని ఒకేసారి సూపర్‌పొజిషన్ ద్వారా పాసిబిలిటీస్‌ని ప్రిపేర్ చేసి హెడమార్డ్ గేట్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? మల్టిపుల్ స్టేట్స్ సైమల్టేనియస్‌గా క్రియేట్ అవుతాయి. సో, అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ గూడా యూజ్ చేస్తాం. క్వాంటమ్ కంప్యూటర్ అనేది అన్ని స్టేట్స్‌ని ఒకేసారి రిప్రజెంట్ చేస్తుంది. వన్స్ మనం అదంతా రిప్రజెంట్ చేసిన తర్వాత ఒరాకిల్ అనేది ఒకేసారి అన్ని ఇన్పుట్ వాల్యూస్‌ని తీసుకొని రన్ అవుతుంది. దీన్నే మనం క్వాంటమ్ పారలెలిజం అంటాం. సో, దానివల్ల రిజల్ట్ ఏమవుతుంది? క్లాసికల్ కంప్యూటర్స్‌లో మనకి n క్వెరీస్ కావాల్సొచ్చింది కాస్త క్వాంటమ్ కంప్యూటర్‌లో మనకి ఒకే ఒక్క క్వెరీతో అన్నీ ఎవాల్యుయేట్ అయ్యి, మనకి కావాల్సిన హిడెన్ బిట్ వాల్యూ అనేది ఫైండ్ ఔట్ అవుతుంది. ఓన్లీ వన్ క్వెరీ కెన్ అచీవ్ ద వాల్యూ ఆఫ్ ద హిడెన్ స్ట్రింగ్. ఇది బెర్న్‌స్టీన్-మజ్రాని అల్గోరిథం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. So when we compare both the Bernstein-Maserani algorithm with a classical computer and a quantum computer, ఇప్పుడు మనకేమవుతుంది? టైమ్ కాంప్లెక్సిటీ డిఫరెన్స్ ఇస్ క్లాసికల్ కంప్యూటర్‌కి O ఆఫ్ n అయితే, క్వాంటమ్ కంప్యూటర్‌కి ఇట్ ఈస్ O ఆఫ్ 1. Whereas
The number of queries for a classical computer are n for n bit string length, and for a quantum computer, it is a single query. That means classical computers లో n టైమ్స్ ఒరాకిల్ ని కాల్ చేస్తే మనం క్వాంటమ్ కంప్యూటర్ లో ఒక్కసారి మాత్రమే కాల్ చేస్తాం. సో ఇప్పటి వరకు మనకి ఏమర్థమైంది అంటే ఒక హిడెన్ స్ట్రింగ్ ఉంటుంది. ఒరాకిల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎస్ ఎక్స్ ఆర్ ఎక్స్ ఆర్ ఎస్ ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎస్ అండ్ ఎక్స్ మాడ్యులో 2. క్లాసికల్ కంప్యూటర్ కి మనకి n క్వెరీస్ కావాలి, క్వాంటమ్ కి ఒక క్వెరీ సరిపోతుంది. రీజన్ ఏంటి? సూపర్ పొజిషన్ తో మల్టిపుల్ స్టేట్స్ ని క్రియేట్ చేస్తాము, క్వాంటమ్ పారలలిజం తో ఒకేసారి ప్యారలల్ గా రన్ చేస్తాము ఒరాకిల్ లో. సో మనం ఇప్పుడు బర్న్స్టీన్ వజీరాని సర్క్యూట్ ని చూద్దాం. సో మనం డాయిష్ అల్గోరిథం చూసినట్లయితే అందులో 2 క్యూబిట్స్ మాత్రమే ఉంటాయి. దట్ ఈస్ 1 ఇన్పుట్ క్యూబిట్ అండ్ 1 అవుట్పుట్ క్యూబిట్. డాయిష్ యోషా అల్గోరిథం కి అండ్ బర్న్స్టీన్ వజీరాని అల్గోరిథం రెండిటికి ఇట్ ఈస్ ఓన్లీ బెన్స్టీన్ వజ్రాని అల్గోరిథం కి ద సర్క్యూట్ ఇస్ సిమిలర్ అన్నమాట. సిమిలర్ అంటే కంటే సేమ్ అంటే ఇట్ విల్ బి బెటర్. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ మనం ఇక్కడ ఒరాకిల్ ఫంక్షన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మనం కనుక సర్క్యూట్ చూస్తే ఇక్కడ n ఇన్పుట్ క్యూబిట్స్ ఉంటాయి అండ్ 1 ఆన్సిలర్ క్యూబిట్ ఉంటుంది. ఆన్సిలర్ క్యూబిట్ కి మనం కెట్ 1 గా రిప్రజెంట్ చేస్తే ఇన్పుట్ క్యూబిట్స్ అన్నిటికి కెట్ 0 గా రిప్రజెంట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ స్ట్రక్చరల్లీ ఐడెంటికల్ టు యోషా సర్క్యూట్ అన్నమాట. ఇక్కడ మనం డిఫరెన్స్ చూస్తే the difference between the two algorithms lies entirely in what the Oracle UF encodes. Encoding అనేది Oracle లో ఎలా జరుగుతుంది అని డిఫరెన్స్ మీద మాత్రమే ఉంటుంది. If we consider the step-by-step circuit analysis, సో డాయిష్ అల్గారిథంలో 2 క్యూబిట్స్ ఉంటాయి. డాయిష్ యోషాలో n ఇన్పుట్ క్యూబిట్స్ 1 ఆన్సిలర్ క్యూబిట్ ఉంటుంది. బర్న్స్టీన్ వజ్రాని కూడా సేమ్ సర్క్యూట్ ఉంటుంది. So if we look at the circuit here, let us go through the step-by-step circuit analysis. ఇక్కడున్న ఇన్పుట్ క్యూబిట్స్ అన్ని 0 తో బిగిన్ అవుతాయి అండ్ ద ఆన్సిలర్ క్యూబిట్ అనేది 1 తో బిగిన్ అవుతుంది. సో ద ఎగ్జాంపుల్స్ ఫర్ 3 ఇన్పుట్ క్యూబిట్స్ ఆర్ 0, 0 అండ్ 0. ఆన్సిలర్ క్యూబిట్ కి 1 అవుతుంది. సో ఇఫ్ ఐ రైట్ ఇట్ జనరల్లీ అది get 0 raise it to the power n అంటే మనం ఎన్నైతే ఇన్పుట్ క్యూబిట్స్ తీసుకున్నామో అన్ని అండ్ దెన్ 1 ఆన్సిలర్ క్యూబిట్, దట్ ఈస్ కెట్ 1. సో ఇక్కడ మనకి క్వాంటమ్ అడ్వాంటేజ్ ఇంకా స్టార్ట్ అవ్వదు. మనం ఇక్కడ హెడమార్ట్ గేట్స్ ని అప్లై చేస్తాం. ఎందుకని అప్లై చేస్తాము? వెన్ యూ అప్లై హెడమార్ట్ గేట్స్ అది సూపర్ పొజిషన్ ని క్రియేట్ చేస్తుంది అండ్ సూపర్ పొజిషన్ క్రియేట్ అవుతే మనకి ఆల్ పాసిబుల్ ఇన్పుట్ కాంబినేషన్స్ అనేవి సైమల్టేనియస్ గా జనరేట్ అవుతాయి, విచ్ మీన్స్ మనకి క్వాంటమ్ ప్యారలలిజం అనేది మనకి ఇక్కడ క్వాంటమ్ ప్యారలలిజం అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వై? ఇక్కడ మనకి ఇన్పుట్ కాంబినేషన్స్ పెరిగినప్పుడు మనం ఇన్పుట్ కాంబినేషన్స్ అన్ని ఒకేసారి ప్రాసెస్ చేయగలుగుతాం. సో హెడమాట్ ని మనం యాక్చువల్ గా అప్లై చేసినప్పుడు ఎక్కడైతే 0 క్యూబిట్ ఉండిందో అక్కడ వాల్యూ ఏమవుతుంది? కెట్ 0 ప్లస్ కెట్ 1 బై రూట్. వెరాస్ ఆన్సిలర్ క్యూబిట్ కి ఏమవుతుంది?
కెట్ వన్ ఉన్న ప్రతి చోట దాని వాల్యూ కెట్ జీరో మైనస్ కెట్ వన్ బై రూట్ టూ అవుతుంది. సో మనం ఏవైతే 3 ఇన్పుట్ బిట్స్ తీసుకున్నామో ఆ 3 ఇన్పుట్ బిట్స్ కి వాల్యూ తీసుకుంటే టెన్సర్ ప్రోడక్ట్ కాస్త 1 బై రూట్ 8 ఇంటూ ద టెన్సర్ ప్రోడక్ట్ వాల్యూస్ ఉంటాయి ఇక్కడ. సో దట్ ఈస్ కెట్ 000 ప్లస్ కెట్ 001, కెట్ 010, కెట్ 011 ఇలా ఎన్నైతే క్యూబిట్స్ ఉంటే దట్ ఈస్ 2 పవర్ 3 కదా. 3 ఇన్పుట్ క్యూబిట్స్ ఉంటే 8 స్టేట్స్ కి సమ్ ఇక్కడ ఉంటుంది. సో 1 బై రూట్ 8 ప్లస్ ద సమ్ ఆఫ్ దీస్ 8 స్టేట్స్ అన్నమాట. సో ఇక్కడ ఈ 8 స్టేట్స్ ని సైమల్టేనియస్ గా రిప్రజెంట్ చేసి సైమల్టేనియస్ గా ప్రాసెస్ చేస్తుంది. సో దిస్ ఇస్ న్యాచురల్ ఫర్ ద క్వాంటమ్ కంప్యూటర్. So the oracle encodes the hidden string S using controlled CNOT gates. ఇక్కడ oracle encoding అనేది ఒక కంట్రోల్డ్ CNOT గేట్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో వాట్ డస్ ఇట్ డూ? ఇది ఏం చేస్తుంది అంటే ఒరాకిల్ అవుట్పుట్ ని ఒకేసారి డైరెక్ట్ గా ఇవ్వదు. ఎన్కోడ్ చేసి అండ్ దెన్ తర్వాత ఎలా ఎన్కోడ్ చేస్తుంది? ఫేజ్ ఫామ్ లో ఎన్కోడ్ చేసి తర్వాత మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఫేజ్ కిక్ బ్యాక్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫేజ్ కిక్ బ్యాక్ ఎందుకు జరుగుతుంది అంటే మనకి ఇందాక చెప్పిన ఆన్సిలర్ స్టేట్ ఉంది కదా. సో వన్స్ వి అప్లై ఒరాకిల్ అక్కడ ఏం జరుగుతుంది అంటే ఫేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఫేజ్ కిక్ బ్యాక్ ప్రాసెస్ అనేది వీ కెన్ అబ్జర్వ్ దాట్ హియర్. అండ్ ఈ ఫేజ్ కిక్ బ్యాక్ అనేది ఒరాకిల్ మనకి సైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్స్ అనేది ఎన్కోడ్ చేస్తుంది. అండ్ ద ఫైనల్ హడమాట్ గేట్స్. ఎందుకని మనం లాస్ట్ లో ఇంకొక హడమాట్ గేట్ అప్లై చేస్తాము అంటే ఒరాకిల్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఎన్కోడ్ చేస్తుంది. మెజర్ చేయకూడదా అంటే ఇట్ డజంట్ మెజర్. అందుకని మనం ఒరాకిల్ తో మెజర్మెంట్ చేస్తే దేర్ విల్ బి ర్యాండమ్ అవుట్పుట్స్ అన్నమాట. సో ఎందుకని దట్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫేజ్. ఒరాకిల్ అనేది ఫేజ్ రూపంలో ఎన్కోడ్ చేస్తుంది. సో వన్స్ మనం అదే ఒరాకిల్ తో ఫేజ్ ని మెజర్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ర్యాండమ్ గా ఉంటుంది. ఎందుకని వాడతాము ఈ హడమాట్ గేట్ అంటే మెజరబుల్ అవుట్పుట్ అనేది రావడం కోసం వాడతాం. ఇది ఏం చేస్తుంది? ఏదైతే ఫేజ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని మెజరబుల్ ఇన్ఫర్మేషన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఏదైతే స్టెప్ ఉందో దీన్ని ఇంటర్ఫియరెన్స్ అంటారు. ఇట్ కెన్ బి ఎయిదర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ఆర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. సో ఇవి రెండు కలిసి ఫైనల్ ఆన్సర్ ని జనరేట్ చేస్తాయి. ఇప్పుడు మనం ఏమేం చేసాం? ఫస్ట్ హడమాట్ తో సూపర్ పొజిషన్ క్రియేట్ చేసాం. సెకండ్ ఒరాకిల్ రన్ చేసాం. దాని వల్ల ఫేజ్ కిక్ బ్యాక్ జరిగింది. అండ్ దెన్ సీక్రెట్ స్ట్రింగ్ అనేది ఫేజ్ లో ఎన్కోడ్ అయింది. అండ్ తో హడమాట్ అప్లై చేసాం. దాన్ని మెజరబుల్ అవుట్కమ్ గా మార్చుకున్నాము. దిస్ మెజర్మెంట్ మనం జనరల్ గా మెజర్ చేస్తాము. ఏదైతే హడమాట్ లో మనకి కన్వర్ట్ అయిందో మెజరబుల్ ఇన్ఫర్మేషన్ గా దానిని మనం మెజర్ చేస్తాం ఇక్కడ. సో ఏదైతే మనకి బిట్ స్ట్రింగ్ వచ్చిందో ఆ బిట్ స్ట్రింగ్ అనేది ఎగ్జాక్ట్లీ ఎస్ ఎప్పుడు అవుతుంది అంటే ఐడియల్ క్వాంటమ్ స్టేట్స్ ఉంటాయి కదా. ఇన్ దట్ కేస్ మాత్రమే మనకి ఎస్ ఇస్ ఈక్వల్స్ టు దట్ రిక్వైర్డ్ ఎస్ అనేది వస్తుంది. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు క్లాసికల్ డిటర్మినిస్టిక్ కంప్యూటర్స్ లో ఎన్ ఒరాకిల్ ఎవల్యూషన్స్ జరిగితే క్వాంటమ్ లో దెర్ విల్ బి ఓన్లీ వన్ ఒరాకిల్ ఎవల్యూషన్. ఇక్కడ లీనియర్ గా మనకి ఎవల్యూషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అండ్ వాల్యూ ఉన్నప్పుడు. ఇక్కడ కాస్త దిట్ విల్ బి 1 అన్నమాట. దిస్ ఇస్ ఎ లీనియర్ టు కాన్స్టెంట్ రిడక్షన్ ఇన్ క్వెరీ కాంప్లెక్సిటీ. సో ఇది ఎన్ ఎవల్యూషన్స్ క్లాసికల్ గా జరిగితే
వన్ ఎవల్యూషన్ క్వాంటమ్ గా జరుగుతుంది. లెట్ us have a look at the Qiskit program now. So let us run the import statements once, the installations quickly. So let us write code now. Import statements రాస్తాము, and then simulator ని కాల్ చేస్తాము. In the next line, we'll be writing the number of secret bits, number of, I mean, S here represents the secret string value, and then we are going to call the quantum circuit here. QC is equals to quantum circuit. And then Ancilla qubit ని ఇనిషియలైజ్ చేస్తున్నాం ఇక్కడ. Ancilla qubit తర్వాత all the Hadamard gates అనేవి అన్ని ఇన్పుట్ బిట్స్ మీద పెడుతున్నాము. Once we do this, మనం if కండిషన్ రాస్తున్నాము as value, again an if condition, ఇక్కడ C naught gate. ఇక్కడ we are not using an X gate but an C naught gate. Zero comma n. And for the third bit, and then C naught gates తర్వాత number of qubits కి Hadamard gate అనేది అప్లై చేస్తున్నాము. Once that is done, you see dot measure. కాకపోతే we are doing that for range here. కంపైల్ చేసాం, జాబ్ రన్ చేస్తున్నాం.
కౌంట్స్ అనేవి బిఫోర్ ద కౌంట్స్ రిజల్ట్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. Let us just copy this now for now. If you run this here, you can see that మనకి ఏదైతే మనం స్ట్రింగ్ తీసుకున్నామో ఇక్కడ, ఏదైతే ఇన్పుట్ స్ట్రింగ్ వీఆర్ కన్సిడరింగ్ హియర్, ఆ ఇన్పుట్ స్ట్రింగ్ కి మనం ఎన్నైతే షార్ట్స్ రన్ చేసామో అన్ని షార్ట్స్ ఇట్స్ ఫర్ ఇట్. అంటే టెస్ట్ వాల్యూ ఇస్ ఐడెంటిఫైడ్ హియర్. Let us just try to change this to 110. And if you run this, the shorts are given for this value. Number of qubits changes the, let's say 5. And for this, you're given 1. That means we have gotten the exact S value. And to conclude, in Bernstein-Vazirani algorithm, the Oracle-based framework ఏమవుతుంది అంటే ఎక్స్టెండ్ అవుతుంది. దీనికి ఎక్స్టెండ్ అవుతుంది. ఆల్రెడీ ఇంట్రొడ్యూస్డ్ డాష్ అండ్ డోష్ యోషా అల్గారిథమ్స్ ఉన్నాయో వాటికి ఒక హిడెన్ బిట్ స్ట్రింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఏమేం ప్రిన్సిపల్స్ వాడతాము అంటే సూపర్‌పొజిషన్, క్వాంటం పారలెలిజం, ఇంటర్ఫియరెన్స్ అనే వాటికి మనం యూజ్ చేసుకుంటాం. సో, ఈ గేట్‌లో ఈ సర్క్యూట్‌లో వి ఆర్ యూజింగ్ Hadamard, Oracle, and again Hadamard gates with a combination of CNOT gates particularly, and we measure it and try to reduce the number of queries అన్నమాట. ఈ బెర్న్‌స్టైన్-వజిరాని అల్గోరిథంలో n బిట్ హిడెన్ స్ట్రింగ్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాము. అండ్ దట్ ఒకే ఒక ఒరాకిల్ ఎవల్యూషన్‌తో ఫైండ్ ఔట్ చేస్తాము. దట్ ఈస్ ద క్వాంటమ్ అడ్వాంటేజ్ హియర్. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.